బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మదనపల్లిలో బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. బాలికపై అత్యాచారం జరిగిందని డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ధారించారు. చిన్నారిని అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపారని డీఐజీ వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, నిందితుడు కులవర్ధన్ పై సమగ్రంగా ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో లేడన్నారు. కడప జిల్లా మదనపల్లిలో బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. బాలికపై అత్యాచారం జరిగిందని డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ధారించారు. చిన్నారిని అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాయని డీఐజీ వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, నిందితుడు కులవర్ధన్ పై సమగ్రంగా ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో లేడన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, మదనపల్లిలో దారుణ హత్యకు గురైన చిన్నారి 7 ఏళ్ల చిన్నారికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. అంటే పంచనామా జరిగిన తర్వాత డిఐజీ కోయ ప్రవీణ్ కూడా మీడియాకు ఆ యొక్క పంచనామాకు సంబంధించిన విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అయితే చిన్నారి హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు కూడా వైద్యుల ద్వారా తెలిసినట్లుగా కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. అంటే దీనికి సంబంధించి ఉదయం నుంచి ఆ యొక్క జరిగిన ఘటన పైన కూడా స్థానికులు, అటు ప్రజా సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆ యొక్క పూర్తిగా మదనపల్లి పూర్తిగా స్తంభించిపోయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున రాస్తారోకోకు ధర్నాకు కూడా దిగిన ఆ యొక్క స్థానికులను కూడా పూర్తిగా కట్టడి చేయడానికి కూడా పోలీసులకు కష్టసాధ్యమైంది. ఆ దశలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అంటే చిన్నారి పట్ల ఆ యొక్క కర్కశంగా వ్యవహరించిన ఆ యొక్క ఎవరైతే నిందితున్నాడో ఒక కులవర్ధన్ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా అతన్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆ యొక్క కుటుంబ సభ్యులకు చిన్నారి తండ్రికి ఫోన్ చేసి ఆ యొక్క ఎవరైతే నిందితుడు కఠినంగా శిక్షిస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా హోంమంత్రి కూడా విజ్ఞప్తి చేయడంతో ఆ యొక్క ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆ యొక్క పోలీసులకు సహకరించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4:30కి ఆ యొక్క చిన్నారిని కూడా అంటే డ్రమ్ములో కుక్కి హత్య చేయడంతో ఆ పాపను కూడా వెలికి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి కూడా పంచనామా నిర్వహించారు. పంచనామా తర్వాత వైద్యులు కూడా అంటే విచ్చిపోయే వాస్తవాలను కూడా వెల్లడించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా డిఐజీ కూడా మీడియాకు వివరించారు. అంటే చిన్నారిని అపహరించిన నిందితుడు ఏదైతే ఉన్నాడో అతను ఇంటికి తీసుకెళ్లి ఆ చిన్నారి పైన కూడా అత్యాచారం చేసినట్లు కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తేలడం జరిగింది. దీనికి సంబంధించి మరోసారి అంటే రేపు ఉదయం 6 గంటల తర్వాత కూడా మరోసారి కూడా దర్యాప్తు చేసి మిగిలిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని కూడా సేకరించి గత నిందితుడు కులవర్ధన్ ఎవరైతే ఉన్నాడో అతను కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా డిఐజీ చెప్పడం జరిగింది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. నువ్వు పెడతావు నువ్వు అన్నాడు జనాలు మీరు రానండి, ఎక్స్ట్రా మీరు రాలండి. గోపి గోపి గోపి
ఫోన్ దించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అత్తాపూర్లో ప్రసిద్ధి చెందిన హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ ఫంగస్ పట్టిన స్వీట్లు విక్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన స్వీట్లను కస్టమర్లకు అమ్ముతున్నారని ఆగ్రహం చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అత్తాపూర్ పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన స్వీట్లలో ఫంగస్ కనిపించడంతో కొంతమంది బాధితులు షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని అత్తాపూర్లో ప్రసిద్ధి చెందిన హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ ఫంగస్ పట్టిన స్వీట్లు విక్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన స్వీట్లను కస్టమర్లకు అమ్ముతున్నారని ఆగ్రహం చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అత్తాపూర్ పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన స్వీట్లలో ఫంగస్ కనిపించడంతో కొంతమంది బాధితులు షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో రెసిడెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి విజయాలను నమోదు చేశారు. ఎటువంటి ముందస్తు ఫౌండేషన్ కోర్సులు లేని సాధారణ విద్యార్థులు కూడా రెసిడెన్స్ శిక్షణతో జేఈఈలో అద్భుతమైన స్కోర్లు సాధించడం విశేషమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుమారు 55 మంది విద్యార్థులు 99.99% కంటే ఎక్కువ స్కోరు సాధించి తమ సత్తా చాటారన్నారు. ఈ ఏడాది కళాశాల మొత్తం మీద 79.8% సక్సెస్ రేటు సాధించి దేశంలోనే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ గా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుందన్నారు. క్రమశిక్షణతో పాటు అంకిత భావంతో పనిచేసే అధ్యాపక బృందం, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు సంస్థ మేనేజ్మెంట్ అభినందనలు తెలియజేసింది. 2018 నుండి ప్రతి ఏటా తమ విజయాల శాతం పెరుగుతూ వస్తుందన్నారు. So I request K3 faculty members please join to now. Please be on the line. Are achievers of the NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రిజల్ట్ వచ్చింది. సో యూజువలీ రెజనాన్స్కి జాయిన్ అయిన స్టూడెంట్స్ నార్మల్ స్టూడెంట్స్, ఫౌండేషన్ ఏమి ఉండదు. అట్లాంటి స్టూడెంట్స్ని రెజనాన్స్ కరికులం వల్ల, రెజనాన్స్ ఫ్యాకల్టీ అండ్ దెన్ అవర్ ప్రోగ్రామ్, సో దీనివల్ల మ్యాక్సిమం సాధారణమైన పిల్లలతోటి అసాధారణమైన రిజల్ట్ మనం ప్రొడ్యూస్ చేసాం. సో 99.99 పైన వచ్చిన పిల్లలు దాదాపు 55 మంది ఉన్నారు. సో త్రూఅవుట్ అవర్ సక్సెస్ రేటు దాదాపు 79.8% టోటల్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇది వేరే త్రూఅవుట్ ఇండియాలో కూడా రెజనాన్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని మరొకసారి ప్రూవ్ చేసింది. సో 2018 తర్వాత ఇయర్ బై ఇయర్ మన రిజల్టు, సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, కరిక్యులం, అవర్ ప్రోగ్రామ్.
సో దీనివల్ల ఈ సక్సెస్ రేట్ వచ్చింది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్, తర్వాత మన డెడికేటెడ్ ఫ్యాకల్టీ కూడా. సో వాళ్ళు పిల్లలతోటి కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేపించారు కాబట్టి మనకు ఈ రిజల్ట్ వచ్చింది. Congratulate all our students of the regionals, those parents and all that, because this is one of the outstanding result. We have to understand that what other corporate colleges have done in 45 years. Regionals Hyderabad has done that thing in just 6 years. Today, Regionals has given more than 99.9 percentile 5 students. They are the 99 above percentile if you consider 63 students have been reported so far. This is really one of the most genuine and most emphatic result in Telugu states. This result will echo like anything, and we are very confident that in the coming days, whatever JEE advanced exam will be there, we will be giving single digit, double digit rank. Thank you. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ నిలుస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సులో పాల్గొన్నారు. ఫార్మా, సాఫ్ట్వేర్తో మరిన్ని కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందస్తు విజన్ పాలసీలతో ప్రభుత్వం సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccines manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers with excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacy. We have welcomed many global capability centers. Proof of our success is BioAsia 2026. BioAsia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem from all over the world. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జిల ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% అడ్వర్టైజింగ్ బోర్డులు కేటాయించాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి ఏడాదికి ఒకసారి ఫీజు వసూలు చేయాలన్నారు. అనధికార అడ్వర్టైజింగ్ బోర్డులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వీధి దీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ విభజనలో తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తానన్నారు. రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్లో ఉండాలన్నారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలని, నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్నారు.
వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు 72వ వసంతంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 72 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, హరీష్ రావు కట్ చేశారు. అనంతరం కేసీఆర్ పాటల సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కల్తీ నెయ్యిపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇందిరాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం అందజేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య మండలి వాయిదా పడింది. హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారు. హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల అదే సార్ ఎల్వీపీ గారు అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వీపీ గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి దిగిన తర్వాత ఎల్వీపీ గారు మాట్లాడతారు. దిగండి గౌరవించండి ఎల్వీపీ గారు. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించేవాళ్ళైతే మీరు కింద దిగండి. దిగండి మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి మీరు దిగాలి. చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటంటే అధ్యక్ష, ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.
పంది కొవ్వు జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారని, వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయని, మానవ మాత్రులెవరూ జీర్ణించుకోలేని వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు దుర్బుద్ధి ఇదా అని జనం ఆశ్చర్యపోతున్నారని అన్నారు బొత్స సత్యనారాయణ. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ఇందాపూర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. ఇప్పుడు అదే ఇందాపూర్ 680 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు సంస్థని కొన్నాళ్ల పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్ లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్ తీసుకున్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వెబ్సైట్ లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్. ఇదిగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడితో తాలూకా ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మీ మాట వచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. అచ్చెన్నాయుడు గారు లేచారు, మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు, సంబంధం లేని అంశాలను మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు. బంగాళాఖాతం తూర్పు తీరంలో యుద్ధ నౌకలు గర్జించే సమయం ఆసన్నమైంది. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్కు విశాఖ సాగర తీరం ఆతిథ్యమిస్తోంది. త్రివిధ దళాల్లో ఒకటైన నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు విశాఖ నగరం వేదికైంది. బంగాళాఖాతం తూర్పు తీరంలో రేపు జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. మరోవైపు త్రివిధ దళాల అధినేత అయినటువంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు ఎల్లుండి అంటే 19వ తేదీన మిలాన్ 2026 అదేవిధంగా ఇంటర్నేషనల్ సింపోజియం కూడా ఇక్కడ నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఏదైతే సముద్ర తీరంలో సముద్రాలతో ఏకమవుదాం అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక థీమ్ని తీసుకొని భారత నౌకాదళం ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడాను ఇక్కడ నేవీ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై భారతదేశ శక్తి సామర్థ్యాలను ఇటు వాయుసేన కావచ్చు, మరోవైపు జలసేన కావచ్చు, అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ప్రపంచానికి చాటిచెప్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రేపు జరిగేటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉందో దీనికి ఈరోజు సాయంత్రం పలువురు మంత్రులందరూ కూడాను విశాఖ చేరుకున్నారు. రేపు ఉదయం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం 10 గంటల నుంచి విశాఖ సాగర తీరంలో ఈ ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ మిలాన్ 2026 విన్యాసాలు చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారిగా డయాస్ చూసుకోవచ్చు. ఇప్పటికే డయాస్ కూడా పూర్తిగా వస్తుంది. భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఇక్కడి నుంచే ప్రసంగించనున్నారు. దేశాన్ని, జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగం ఉండబోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి ఈ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన దాదాపు 90 యుద్ధ నౌకలు, అదేవిధంగా 45 యుద్ధ విమానాలు, మరోవైపు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు కూడాను ఈ ఐఎఫ్ఆర్లో పాల్గొంటున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అలాగే పలు సబ్మెరీన్లు, డిస్ట్రాయర్లు ఇవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం గమనార్హం. మరోవైపు మనం చూసుకున్నట్లయితే గగనతలంలో MiG-29K జెట్ విమానాలు, మరోవైపు P-8I నిఘా విమానాలు, MH-60R హెలికాప్టర్లు ఇక్కడ తమ శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి చాటి చెప్పే తరహాలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నౌకాదళం నిర్వహిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాలతో పాటు పలు దేశాలన్నీ కూడాను ఈ ఐఎఫ్ఆర్లో పార్టిసిపేట్ చేయడం. మరోవైపు IONS ఏదైతే
నేవల్ సింపోజియం ఉందో ఈ కార్యక్రమం కూడా ఈ నెల 20వ తారీఖు నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించిన రక్షణ రంగ ప్రతినిధులందరూ కూడాను ఇప్పటికే విశాఖ చేరుకోవడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం కానీ మరోవైపు పోలీసు యంత్రాంగాన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేటువంటి అతిథులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా వచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే విశాఖ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ నేవీ విన్యాసాలని కూడా స్పష్టంగా తిలకించేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక బీచ్ ఇటు ఆర్కే బీచ్ నుంచి అప్ టు భీమిలి వరకు కూడా ఉన్నటువంటి తీరం పొడవునా కూడా ఈ భారత యుద్ధ నౌకలు కానీ విదేశీ యుద్ధ నౌకలన్నీ కూడా ఈ వార్షిప్స్ అన్నీ కూడాను తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే తరహాలో ఈ ఐఎఫ్ఆర్ ఉండబోతుంది. రేపు జరిగేటువంటి ఈ ఐఎఫ్ఆర్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా నేవీ చాలా ఇంట్రెస్టింగ్గాను అన్ని దేశాలని కలుపుకుంటూ ప్రశాంతంగా ఉండేలాగా ఏదైతే సముద్రాల ద్వారా ఏకమవుదనేటువంటి ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని ఐఎఫ్ఆర్ మరోవైపు ఈ సింపోజియం కానీ మరోవైపు మిలాన్ 2026 దాదాపు 10 ఏళ్ల తర్వాత 2016లో విశాఖ సాగర్ తీరంలో జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2026 అంటే ఈ ఏడాది నేవీ ఈ కార్యక్రమాన్ని విశాఖలో మరోసారి నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు జరిగినటువంటి నేవీ భారత నౌకాదళం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో సముద్రంపై కవాతు చేస్తున్న పరిస్థితి మనం ఈరోజు వార్షిప్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే నీలి సముద్రంపై ఒక కవాతు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. రేపు జరిగేటువంటి పెరేడ్ కానీ మొత్తం మీద అన్నీ కూడా చాలా నేవీ చాలా సమర్మాచారాలు గురి చేసే విధంగా ఒళ్ళు గగురు పొడిచే రీతిలో ప్రజలందరూ కూడాను ఎంతో వీక్షించే తరహాలో భారతదేశం యొక్క రక్షణ రంగం తాలూకా శక్తి ఏపాటిదో ప్రపంచానికి తెలియజేసేలాగా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులు కాదు, అవి ఒక కాలానికి గుర్తులు. తెలంగాణ మలిదశ ఉద్యమం అంటే ఒకే ఒక్క పేరే మొదట గుర్తొస్తుంది, కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ ఉద్యమాన్ని కళ నుంచి కదలికగా, డిమాండ్ నుంచి రాజకీయ యుద్ధంగా మార్చింది కేసీఆర్ వ్యూహం, కేసీఆర్ టైమింగ్, కేసీఆర్ రాజకీయ చాణక్యం. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎలా మలిచారు? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఆయన ఎలా ఒక అజెండాగా మార్చారు? తెలంగాణ ఉద్యమం చరిత్రలో కేసీఆర్ పేరు ఒక ప్రత్యేక అధ్యాయం. తెలంగాణ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. కానీ మలిదశ ఉద్యమం రూపం దాల్చిన తర్వాత అది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారడానికి, రాజకీయంగా ఒక దిశగా నడవడానికి కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ శైలి, వ్యూహాలు, టైమింగ్, ప్రజల భావోద్వేగాలను ఒక అజెండాగా మార్చగల సామర్థ్యం, ఇవన్నీ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పాయి. తెలంగాణ సమస్యను ప్రాంతీయ అన్యాయంగా మాత్రమే కాకుండా గౌరవం, గుర్తింపు, హక్కుల పోరాటంగా మార్చడంలో ఆయన ప్రభావం కనిపించింది. సమైక్యాంధ్రలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజల గుండెల్లో ఉన్న భావాన్ని రాజకీయంగా మాటలుగా మార్చి దానికి నాయకత్వం ఇచ్చి ఆ భావాన్ని ఒక ఉద్యమంగా నిలబెట్టడంలో కేసీఆర్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని క్షణాలు చరిత్రలో మలుపుగా నిలిచిపోయాయి. అలుగునూరు నుంచి బయలుదేరినప్పుడు కేసీఆర్ అరెస్ట్, ఆ తర్వాత ఆమరణ దీక్ష, అదే దీక్షా దివస్గా మారడం, ఇవి తెలంగాణ ఉద్యమంలో కేవలం సంఘటనలు కాదు, అవి ఒక ప్రజల భావోద్వేగ అగ్నిపర్వతం. అప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపించింది. తెలంగాణ కోసం ఒక నాయకుడు ప్రాణాలు పెట్టడానికి సిద్ధమైతే తెలంగాణ ప్రజలు వెనక్కి తగ్గుతారా? అలుగునూరు నుంచి బయలుదేరిన సందర్భం తెలంగాణ ఉద్యమంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయింది. ఆ సమయంలో అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కేసీఆర్ను ఒక నాయకుడిగా మరింత పెద్దగా ప్రజల్లో నిలబెట్టాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు కొత్తవి కావు. కానీ ఒక ప్రధాన నాయకుడిని అరెస్టు చేయడం అంటే ఉద్యమాన్ని అణిచివేయాలనే ప్రయత్నంగా ప్రజలు భావించారు. ఇక దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగినప్పుడు అది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక ప్రజా సెంటిమెంట్ను మేల్కొల్పిన క్షణం. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టే స్థాయికి నాయకుడు వెళ్లాడు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. దీక్షా దివస్ కేవలం ఒక తేదీ కాదు, తెలంగాణ ఉద్యమాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లిన మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ నెల చరిత్రలోనే కాదు,
తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా చెరిగిపోని నెల. డిసెంబర్ 9 తెలంగాణ కళ నిజమవుతోందన్న ఆశ. డిసెంబర్ 29 అదే తెలంగాణను సందిగ్ధంలోకి నెట్టిన ప్రకటన. అప్పుడే కేసీఆర్ మరో అడుగు వేశారు. ఉద్యమం ఒక్క పార్టీకి పరిమితం కాకుండా తెలంగాణను ఏకం చేసేలా జేఏసీ అనే వేదికను బలపరిచారు. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలకు ఒక చారిత్రక ఆశనిచ్చింది. ఆ రోజున తెలంగాణ అంతా సంబరాలు. తెలంగాణ కళ నిజమవుతోందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. డిసెంబర్ 29 ప్రకటన తెలంగాణ ఉద్యమంలో పెద్ద షాక్. కేంద్రం వెనక్కి తగ్గుతున్నట్లు, సందిగ్ధతను పెంచుతున్నట్టు అనిపించింది. ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఉద్యమం ఒక్కసారిగా మరింత ఉగ్రంగా మారింది. ఈ దశలో కేసీఆర్ రాజకీయ చాణక్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఉద్యమం చెల్లాచెదురు కాకుండా వివిధ వర్గాల పోరాటాలు ఒకే దిశగా నడవడానికి తెలంగాణను ఏకం చేసేలా జాయింట్ యాక్షన్ కమిటీ బలపరిచారు. తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి ఉద్యమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా నిలబడడానికి జేఏసీ ఒక కీలక వేదికగా మారింది. తెలంగాణ ఉద్యమం అంటే కేవలం నాయకుల ప్రసంగాలు కాదు, కేవలం రాజకీయ ర్యాలీలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల నినాదాలు, ఉద్యోగుల నిరసనలు, కళాకారుల పాటలు, రైతుల ఆవేదన, అందరూ కలిసిన ఒక ప్రజా అగ్నిగుండం. అందుకే మిలియన్ మార్చ్ రోజు హైదరాబాద్ రోడ్లపై కనిపించింది. తెలంగాణ పవర్ అంటే ఏంటో చూపించింది. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగిన గొడవలు, తెలంగాణ బిల్లుపై దేశం మొత్తం చూసిన రాజకీయ యుద్ధం అన్నీ చివరికి ఒక్క మాటతో ముగిశాయి. ద బిల్ ఈజ్ పాస్. తెలంగాణ ఉద్యమం తీవ్రతకు ప్రధాన కారణం సబ్బండ వర్గాల భాగస్వామ్యం. ఉద్యమం అంటే కేవలం పార్టీ ర్యాలీలు కాదు, ఇది సమాజంలోని ప్రతి వర్గం పాల్గొన్న ప్రజా ఉద్యమం. ఉద్యోగ సంఘాల ధర్నాలు, విద్యార్థుల ఆందోళనలు, కళాకారుల పాటలు, బంద్లు, రాస్తారోకోలు ఇవన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక జాతీయ చర్చగా మార్చాయి. మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రతిష్టాత్మక ఘటనల్లో ఒకటి. హైదరాబాద్ నడిబొడ్డున లక్షల మంది ఒకే లక్ష్యంతో రోడ్లపైకి రావడం, అది కేంద్రానికి ఒక స్పష్టమైన సందేశం. తెలంగాణ డిమాండ్ చిన్నది కాదు, ఇది ప్రజల డిమాండ్. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన చివరి దశ పార్లమెంట్లో జరిగిన పరిణామాలు, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో జరిగిన గొడవలు, తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు ఇవన్నీ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. చివరికి తెలంగాణ బిల్ పాస్ కావడం తెలంగాణ ప్రజల కలకు తుది ముద్ర. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కథ ముగియలేదు. అసలు ఇక్కడే కేసీఆర్కు పెద్ద పరీక్ష మొదలైంది. ఎందుకంటే ఉద్యమంలో గెలవడం ఒకటి, పాలనలో గెలవడం ఇంకొకటి. నీళ్లు, సాగునీరు, కాళేశ్వరం, చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, సంక్షేమ పథకాలు తెలంగాణను కొత్త మోడల్గా చూపించే ప్రయత్నం. కానీ రాజకీయాల్లో ఒక నిజముంది, గెలుపు శాశ్వతం కాదు. కేసీఆర్ మూడోసారి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. అప్పుడు ప్రశ్న ఒకటే, కేసీఆర్ తిరిగి వస్తారా లేదా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుగం మొదలైందా? కేసీఆర్ పాలనలో తెలంగాణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నీటి రంగం, వ్యవసాయం, సాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఆయన పాలనలో ప్రధాన ఫోకస్గా కనిపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలిచింది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణకు నీటి స్వావలంబన అనే లక్ష్యంతో రూపొందిన రాజకీయ అభివృద్ధి ప్రకటన. చెరువుల ఆధునీకరణ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నాలుగా చెప్పుకున్నారు. రైతు బంధు వంటి పథకాలు తెలంగాణలో సంక్షేమ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చాయి. రైతులకు నేరుగా పెట్టుబడి సహాయం ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే రాజకీయాల్లో ఒక నిజముంది, కేసీఆర్ మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం. మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన ముందున్న సవాళ్లు చాలా. పార్టీని మళ్ళీ గ్రౌండ్లో బలపరచడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణాలను గుర్తించి వ్యూహం మార్చడం, ఇవన్నీ కీలకం. తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్రం కోసం సాగిన పోరాటం. కానీ ఆ పోరాటం చరిత్రలో కేసీఆర్ పేరు ఒక అధ్యాయం కాదు, ఒక యుగం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కళను ప్రజల గుండెల్లో మళ్లీ వెలిగించినవాడు కేసీఆర్. ఉద్యమాన్ని ఒక్క పార్టీగా కాకుండా ప్రజల ఉద్యమంగా మార్చిన నాయకుడు కేసీఆర్. దీక్షతో కేంద్రాన్ని కదిలించినవాడు కేసీఆర్. డిసెంబర్ 9 ఆశను తెచ్చినవాడు కేసీఆర్. డిసెంబర్ 29 సందిగ్ధాన్ని ఎదుర్కొన్నవాడు కేసీఆర్. జేఏసీతో తెలంగాణను ఏకం చేసినవాడు కేసీఆర్. మిలియన్ మార్చులతో తెలంగాణ పవర్ చూపించినవాడు కేసీఆర్. పార్లమెంట్లో ది బిల్ ఈజ్ పాస్ అనిపించే వరకు పోరాడినవాడు కేసీఆర్. కానీ తెలంగాణ వచ్చాక ఇంకో పెద్ద ప్రశ్న మొదలైంది. ఉద్యమ నాయకుడు పాలన నాయకుడిగా ఎలా నిలబడతాడు? అది కేసీఆర్కు వచ్చిన నిజమైన పరీక్ష. నీళ్ల కోసం కాళేశ్వరం, గ్రామాల కోసం చెరువుల పునరుద్ధరణ, రైతు బంధు, సంక్షేమ పథకాలు, తెలంగాణను ఒక మోడల్ స్టేట్గా చూపించే ప్రయత్నం, ఇవన్నీ ఆయన పాలనలో కనిపించిన ముఖ్యమైన అడుగులు. కానీ రాజకీయాల్లో గెలుపెంత గొప్పదో ఓటమి కూడా అంతే పెద్ద సందేశం. మూడోసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక్కడే అసలు కథ మళ్లీ తిరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ లేకుండా రాజకీయాలు ఊహించలేం. అలాగే తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా కూడా ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుతోంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చేలా కొత్త వ్యూహం చేస్తారా, లేదా తెలంగాణ రాజకీయాల్లో కొత్త యుగం మొదలైందా? కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇది కేవలం శుభాకాంక్షల చర్చ కాదు, ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు మీద చర్చ. ఇప్పుడు మీరే చెప్పాలి, తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ ఇకపై తెలంగాణ రాజకీయాల్లో హీరోగా తిరిగి వస్తారా, లేదా చరిత్రలో నిలిచిపోయే లెజెండ్గా మిగిలిపోతారా?